give my thanks to God because God has granted me, God has given me this great opportunity, and it's my privilege to speak few things with you. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే వై ఓన్లీ జీసస్. వై ఓన్లీ జీసస్. ఇఫ్ సంబడి ఆస్క్ యూ, ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మీరు క్రిస్టియన్స్ కదా, మతాలన్నీ సమానమే, ఏ దేవుడిని పూజించినా మనం అల్టిమేట్గా ఒకే దేవుడిని ఆరాధిస్తాము, కానీ యేసుక్రీస్తు మాత్రమే దేవుడు అని చెప్పేసి మీరు అంటున్నారు, మిగతా వాళ్ళు ఎవరో కూడా దేవుడు కాదు అంటున్నారు. మీ స్టాండ్ ఏంటి? మీకున్నటువంటి తలంపులు ఏంటి యేసు ప్రభు పట్ల? మీకున్నటువంటి విధానం ఏంటి? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుని మాత్రమే మీరు ఆరాధించడం జరుగుతుంది, మిగతా వాళ్ళందరినీ కూడా మీరు దేవునిగా కన్సిడర్ చేయరు ఎందుకు అని చెప్పేసి మిమ్మల్ని ఎవరినైనా అడిగితే మీరు ఏం చెప్తారు? నేను మాత్రం ఈ విధంగా చెప్తా. ఇది నా అప్రోచ్. వై ఓన్లీ జీసస్ అనే దానికి చాలా రకాలైనటువంటి అప్రోచెస్ ఉండొచ్చు, పలు మార్గాల్లో మనం దాన్ని డిఫెండ్ చేయొచ్చు, చెప్పొచ్చు. కానీ ఇది నా అప్రోచ్, ఇది నా స్టాండ్, అంటే నేను తీసుకున్నటువంటి అప్రోచ్ అనమాట. ఓకే, ఇందులో మనకి కొన్ని స్లైడ్స్ మనం చూస్తున్నాం ఇక్కడ. ఈ స్లైడ్స్ ని బట్టి ఏవేవి నేను మీకు చెప్పాలి అని అనుకుంటున్నానో అన్ని కూడా దీంట్లో మీకు కనిపిస్తాయి. నా మాటలు కాదు, స్లైడ్స్ లో ఉన్నటువంటి వాటిని మీరు కూడా చూడొచ్చు. ఓకే, మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఓకేనా? కనిపిస్తుంది కదండి? కనిపిస్తుంది. రైట్. సో స్లైడ్ షో రాలేదు, మామూలుగా స్లైడ్ షో రావట్లేదన్న కొంచెం సెట్టింగ్స్ ప్రాబ్లం ఉన్నట్టుంది. అయితే ఇక్కడ వీక్షకులందరికీ నేను చెప్పేది ఏంటంటేనండి, మేము ప్రత్యేకించి చాలా సిస్టమేటిక్ గా క్లాసెస్ ఏర్పాటు చేస్తున్నామండి. సో ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే మధ్యలో మాట్లాడడం కానీ, లేకపోతే మధ్యలో సడన్ గా మీరు అన్మ్యూట్ చేసుకోవటం కానీ, ఇట్లాంటివి లేకుండా మీరందరూ కూడా చక్కగా మీరు మ్యూట్ లో పెట్టుకుని, స్వచ్ఛందంగా మ్యూట్ లో పెట్టుకుని మాకు సహకరించవలసిందని ప్రభు పేరట మనం చేస్తున్నాను. వై ఓన్లీ జీసస్. 1 hour క్లాస్ ఉంటుందండి. 1 hour తర్వాత జస్ట్ 10 to 15 hours, 10 to 15 minutes Q&A ఉంటుంది. అంటే నేను చెప్పిన దాంట్లో మీకు ఏమైనా అర్థం కాని విషయాలు, సందేహాస్పదమైన విషయాలు ఏమైనా ఉంటే మీరు నన్ను అడిగితే నేను క్లారిఫికేషన్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తాను. మొత్తం మీద ఈ ప్రోగ్రామ్ అంతా కూడా 8 గంటల 15 నిమిషాలకంతా క్లోజ్ అయిపోతుంది. థ్యాంక్ యూ. ఓకే, వై ఓన్లీ జీసస్. యేసుక్రీస్తు మాత్రమే ఎందుకు దేవుడు, ఆయన మాత్రమే ఎందుకు ఆరాధనకు అర్హుడు అని నన్ను ఎవరైనా అడిగితే, లేదా యేసుక్రీస్తుని మాత్రమే మీరు ఎందుకు ఆరాధిస్తున్నారు అని నన్ను అడిగితే నేనేం చెప్తాను అంటే, బ్లడ్ షెడ్ అనేది ఒకటి ఉంది కాన్సెప్ట్. అంటే రక్తము లేకుండా పాప క్షమాపణ లేదు అని మేజర్ మరియు మైనర్ రిలీజన్స్ లో ఇదొక టీచింగ్ ఉంది. ఏన్షియంట్ నుంచి మోడర్న్ రిలీజియస్ టీచింగ్స్ వరకు దాదాపుగా మేజర్ గా చూస్తే ఈ కాన్సెప్ట్ ఉంది. ఎక్కడ అంటే వాళ్ళు నమ్మే గ్రంథాల్లో. యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ ఎక్కడిది? ఇప్పుడు దేవుణ్ణి చేరుకోవాలి అంటే పాపాల నిమిత్తమై బలియాగము, రక్తము అవసరం. రక్త బలి అవసరం అనేది కాన్సెప్ట్. దాదాపుగా ఏ మతంలో మీరు చూసుకున్నప్పటికీ కూడా దాదాపు ఈ కాన్సెప్ట్ ఉంటుంది. ఎక్కడిది ఇది? ఎవరు తీసుకొచ్చారు ఈ కాన్సెప్ట్? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఏ ఆరిజిన్ మనకు చెప్తుంది అంటే దీని యొక్క ఆరిజిన్ ఎక్కడ? దీని యొక్క ప్రాదుర్భావం లేదా ప్రారంభం ఎక్కడ? దీని యొక్క ఉత్పత్తి స్థానం ఎక్కడ అంటే ఓన్లీ ద బైబిల్. ఓన్లీ ద బైబిల్. వై the ancient and modern religions are telling the blood sacrifice offering is required for remission of sins. పాపముల యొక్క ప్రాయశ్చిత్తాన్ని బట్టి రక్తము అవసరము అని గ్రంథాలు కానీ లేకపోతే ఇతర మత విశ్వాసాలు కానీ ఎందుకు చెబుతున్నాయి అంటే, ఇది హిబ్రూస్ కాన్సెప్ట్. అంటే దేవునికి సంబంధించినటువంటి కాన్సెప్ట్. ఇది మనుషులు పెట్టిన కాన్సెప్ట్ అయితే కాదు నాకు తెలిసి. అందుకని హెబ్రీ పత్రిక కారుడు, ఐ థింక్ పాల్ లేదా బర్నబా, ఎవరో మరి మొత్తం మీద స్పష్టంగా తెలియదు హెబ్రీ పత్రిక రాసింది ఎవరో. సో మొత్తం మీద పరిశుద్ధాత్ముడు ఏమి రాయిస్తున్నాడు అంటే, అక్కడ రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు అని సహజంగా చెప్పవచ్చు కదా అని. సో
యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మానవుల యొక్క పాపాల నిమిత్తమై ప్రక్షాళన కోసం సిలువలో చచ్చిపోయి మానవాళికి ముక్తిని అనుగ్రహించడానికి రక్తాన్ని కార్చాడు. ఫోర్మోస్ట్ ప్రైమరీ రీజన్ వై ఐఎమ్ బిలీవింగ్ ఇన్ క్రైస్ట్ యాజ్ ఎ గాడ్, దిస్ ఈస్ ద ప్రైమరీ రీజన్. ఏంటి అంటే రక్తము లేకుండా పాపక్షమాపణ లేదు. మీరు ఏ జాతిలోకైనా వెళ్ళండి, ఏ వర్గంలోనకైనా వెళ్ళండి, ఏ ఆదిమ జాతిలోకైనా, ఏ మధ్యయుగానికి సంబంధించిన తెగలోకైనా, ఏ ఆధునిక తెగలోకైనా, ఈనాటికి కూడా కొన్ని ప్రదేశాల్లో అన్యులు, అడవి జాతి ప్రజలు కానివ్వండి, లేకపోతే ఎవరైనా కొండ దేవతలకు సంబంధించినటువంటి మనుషులు అంటే ఈ గిరిజనులు కానివ్వండి, దే యూస్ టు గివ్ ద బ్లడ్. వై? బికాస్ God himself told there is no forgiveness without shedding of the holy blood. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మానవుల యొక్క పాపాల కోసం ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచి ఆ రక్తము ద్వారా మనుషులకి రక్షణ అనుగ్రహించాడు. ఇది కేవలం యేసుక్రీస్తు ప్రభువారిలో తప్ప ఇంకెవరిలో జరగలేదు. దట్ ఈస్ వై I believe Jesus Christ is the only God who can forgive my sins. సెకండ్ పాయింట్ వచ్చి, మతాలలో అద్భుతాలు ప్రధాన లేదా కీలక పాత్రను పోషిస్తాయి. ఎవరైనా ప్రవక్తలు, ఎవరైనా బాబాలు, ఎవరైనా దైవాంశ సంభూతులుగా ఉన్నటువంటి అవతారాలుగా ఉన్నటువంటి మనిషి లోకానికి వచ్చి వాళ్ళు అతీతమైనటువంటి మనుషులుగా ప్రజల్లో స్థాపించుకోవటానికి, వాళ్ళు చిత్రీకరించుకోవటానికి వాళ్ళు మిరాకిల్స్ లాంటివి చేస్తారు. యాక్చువల్గా మిరాకిల్స్ కాదు, అంటే చేతులు ఎడగల ఊపి గాల్లో నుంచి ఏమైనా సృష్టించి వస్తువులు ఇవ్వటం కానివ్వండి, లేకపోతే ఇంకా మొత్తం మీద చేతులు ఆ గాలిలో ఊపి కానివ్వండి, లేకపోతే సంథింగ్ మనం టీవీలో అక్కడక్కడ చూస్తాం. వాళ్ళ పేర్లు ఎందుకు మనకి, ఐ డోంట్ వాంట్ టు ప్రొనౌన్స్ దేర్ నేమ్స్ ఎస్పెషల్లీ. ఓకే, సో ఈ విధంగా కొన్ని మిరాకిల్స్ లాంటివి చేస్తారు. కారణం ఏంటంటే మ్యాన్ కుడ్ నాట్ డూ మిరాకిల్. మ్యాన్ ఈజ్ మ్యాన్, గాడ్ ఈజ్ గాడ్. జీసస్ క్రైస్ట్ యాజ్ ఎ గాడ్ ఇన్ హ్యూమన్ బీయింగ్, ఆయన మానవుడిగా వచ్చినప్పుడు దేవుడిగా ఉండి అద్భుతాలు చేయటం జరిగింది. అంటే ఆయన దైవ అవతార పురుషుడు. అంటే హీ ఈజ్ ద గాడ్. హీ ఈజ్ ద గాడ్ కాదు, హీ ఈజ్ ద గాడ్. ఆయన దేవుడు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మానవ అవతారిగా ఈ లోకానికి వచ్చి దేవునికి సంబంధించినవి లేదా దేవుడు మాత్రమే చేయగలిగేవి అద్భుతాలు చేయటం జరిగింది. ఇలాంటి అద్భుతాలు యేసుక్రీస్తు ప్రభువారు తప్ప దైవికంగా ఆయన చేసిన అద్భుతాలు లాంటి అద్భుతాలు, నేను మళ్ళీ చెప్తున్నా, సోకాల్డ్ మిరాకిల్స్ ఉంటాయి కదండి అంటే అవి ఎందుకు జరుగుతాయో మనం చెప్పవచ్చులే, అది వేరే విషయం. దేవుడు మాత్రమే చేయగలిగే అద్భుతాలు కానివ్వండి, దేవుడు మాత్రమే, ఆయనకు మాత్రమే సాధ్యమయ్యే అద్భుతాలు కానివ్వండి, ఓన్లీ జీసస్ క్రైస్ట్ హ్యాస్ డన్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్. నో వన్ కెన్ డస్ దోస్ మిరాకిల్స్. దట్ ఈస్ వై only Jesus I believe as a God, as the God. Miracles of Jesus అనే దాంట్లో ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఆయన స్పష్టంగా మిరాకిల్స్ చేయటం అనేది స్వార్థకులు రాశారు. అంటే ఐ విట్నెసెస్ రిపోర్ట్స్ అంటాం, క్రెడిబుల్ ఆథర్స్ అంటాం వాళ్ళని. మాథ్యూ, పీటర్, మత్తయి, పేతురు, ఆ తర్వాత జాన్ అంటే యోహాను, ముగ్గురు ఆయన యొక్క మిరాకిల్స్ గురించి రాయటం జరిగింది. సో ఏదైనా ఒక విషయాన్ని మనం స్థాపించాలి అంటే మచ్చుకు ఇద్దరు ప్రత్యక్ష సాక్షులు ఉంటే చాలు. కానీ ఇద్దరు ప్రత్యక్ష సాక్షులతో పాటు అదనంగా ఇంకొక ప్రత్యక్ష సాక్షిని నేను జోడించి మాథ్యూ, జాన్, పీటర్ ఇలాంటి వాళ్ళని తీసుకుని యేసుక్రీస్తు ప్రభువారు దేవుని లాంటి అద్భుతాలు చేయగలిగాడు. దట్ ఈస్ వై ఓన్లీ జీసస్ క్రైస్ట్ ఈస్ ద గాడ్. మిరాకిల్స్ ఆఫ్ జీసస్ అంటే ఆయన మరి చచ్చిపోయిన నుండి పైకి లేపడం కానివ్వండి, ప్రాణం పోయటం కానివ్వండి, లేకపోతే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచడం కానివ్వండి, నీటిని అద్భుత రీతిగా ద్రాక్షారసంగా మార్చడం కానివ్వండి, వాకింగ్ ఆన్ ద వాటర్ అంటే నీటి మీద నడవటం కానివ్వండి, ఇలాంటి దేవుడు మాత్రమే చేయగలిగే మిరాకిల్స్. తర్వాత
ఇంకొక థర్డ్ పాయింట్ ఏంటంటే నేను చెప్పదలిచింది వై ఓన్లీ జీసస్ అనే టాపిక్ మీద. యేసుక్రీస్తు మాత్రమే కాదండి అద్భుతాలు చేసింది, ఆయన గూర్చి అద్భుతమైన రీతిగా రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యేసుక్రీస్తు మాత్రం, నేను మళ్ళీ చెప్తా ఈ డైలాగ్ కావాలంటే, యేసుక్రీస్తు మాత్రమే కాదు మిరాకిల్స్ చేసింది, యేసుక్రీస్తు కంటే ముందే ఆయన గూర్చి దేవుడు మిరాకిల్స్ గా రాయించాడు. అదేంటి తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేములో పుడతాడు అని. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి అని ప్రవక్తల చేత ఆయన గూర్చి వ్రాయబడిన విషయాలు యాజ్ ఇట్ ఈస్ గా ఆయన నెరవేర్చాడు. సో ఈ విధముగా ప్రపంచ చరిత్రలో ఈ భూమి మీద ఆరిన నేల మీద ఇలాంటి ప్రవచనానుసారమైనటువంటి ఫుల్ఫిల్మెంట్స్ అంటాం మనం, అంటే ప్రాఫెసీ అండ్ ఫుల్ఫిల్మెంట్స్ ఒక్క యేసుక్రీస్తు ప్రభువారు తప్ప ఏ ఇతర మతాల్లో ఎవరు కూడా ఫుల్ఫిల్ చేయలే. ఓన్లీ జీసస్ అనే దాంట్లో ఒక్క పాయింట్ ఇది, ఈ మేజర్ పాయింట్ ఇది. నేను మళ్ళీ చెప్తా, యేసుక్రీస్తు గూర్చి బైబిల్లో వ్రాయబడిన విధంగా ఫోర్ టోల్డ్ మెసేజెస్ అంటాం, అంటే ముందుగానే చెప్పబడిన మెసేజెస్ ఏవైతే ఉన్నాయో ప్రాఫెసీస్, ఆయన గూర్చి చెప్పబడినటువంటివి ఆయన బ్రతికినప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా వాటిని నెరవేర్చాడు. ఈ విధముగా ప్రవచనాన్ని మరియు నెరవేర్పు అనేది జరగటం ఒక్క యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చడం జరిగింది తప్ప, వందలాది ప్రవచనాలు ఆయన గూర్చి రాయబడినవి నెరవేర్చడం జరిగింది తప్ప ఏ మతంలోనూ కూడా ఎవరి గూర్చి కూడా రాయబడలేదు. ఓన్లీ జీసస్. వై ఓన్లీ జీసస్? దిస్ ఇస్ వై జీసస్. తర్వాత ఒక ఇలస్ట్రేషన్ చెప్తానండి, ఒక ఇలస్ట్రేషన్ చెప్తాను. దీనికి మీరు ఒకసారి గమనించండి. ఇట్ విల్ టేక్ 1.5 minute అనమాట దీని గురించి వివరించడానికి. నా దగ్గర కాయిన్స్ ఉన్నాయి, 3 coins, 3 rupees కాయిన్స్, అన్ని 3 rupees కాయిన్స్ ఏనండి. ఈ 3 rupees కాయిన్స్ హైదరాబాదులో నేను మోకాలు లోతు వేశానండి. యాక్చువల్గా అక్కడ పండితుడు టెక్సస్ అని చెప్తాడు, కానీ నేను టెక్సస్ కంటే చిన్న రాష్ట్రం హైదరాబాదు. ఈ హైదరాబాద్ ప్రాంతం అంతా కూడా భౌగోళికంగా ఈ హైదరాబాద్ ప్రాంతం అంతా కూడా జాలి పెట్టి చక్కగా ఇలాంటి రూపాయి కాయిన్లు మోకాలు లోతు వరకు వేసి కళ్ళకు గంతలు కట్టుకుని 8 సార్లు కేవలం బ్లాక్ మార్క్ మాత్రమే పెట్టినటువంటి కాయిన్ ను దాంట్లో వేసేస్తాం. అన్ని కోటాను కోట్ల కాయిన్స్ లో ఒక్కటి మాత్రమే బ్లాక్ వేస్తాను, ఓన్లీ బ్లాక్ ఒక్కటే. సో కళ్ళకు గంతలు కట్టుకుని 8 సార్లు, ప్రతి మొదటిసారి కూడా 8 సార్లు ఆ కాయిన్ నేను చేస్తాను. 8 సార్లు ఇన్ని కోట్ల కాయిన్స్ లో బ్లాక్ కాయిన్ మాత్రమే ఎక్కడుందో వెతుకుతూ కళ్ళకు గంతలు కట్టుకుని, ఐ రిపీట్ ఇట్ అగైన్, కళ్ళకు గంతలు కట్టు, చూస్తూ కాదు, కళ్ళకు గంతలు కట్టుకుని ఈ హైదరాబాద్ లో ఎక్కడ ఏ మూల ఉందా, ఈ సోరారం దగ్గర ఉందా, కాదు సికింద్రాబాద్ దగ్గర ఉందా, బోయిగూడ దగ్గర ఉందా, లేకపోతే హబ్సిగూడ దగ్గర ఉందా, కాదు అని చెప్పేసి మొత్తం అంతా కూడా వెతికి కళ్ళు గంతలు కట్టుకుని ఆ బ్లాక్ కాయిన్ మాత్రమే అన్ని కోటాను కోట్ల కాయిన్స్ లో వెతికి కనీసం 8 సార్లు, తీసిన ప్రతిసారి కూడా 8 సార్లు నేను ఈ కాయిన్ తీయగలనా? యేసుక్రీస్తు ప్రభువారు 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, దాదాపు 300 ప్రవచనాలు నెరవేర్చినట్టు చెప్తారు. మరికొంతమంది 150 ప్రవచనాలు నెరవేర్చాడు అంటారు, మరికొంతమంది 170 ప్రవచనాలు నెరవేర్చేశాడు అంటారు. అంటే అంత పర్ఫెక్ట్ గా ఆయన అద్భుతమైన రీతిగా బియాండ్ హ్యూమన్ కాంప్రహెన్షన్ అంటాం మనం. బియాండ్ హ్యూమన్ కాంప్రహెన్షన్ అంటే మన యొక్క గ్రాహ్య శక్తికి అతీతమైన విధంగా ఉంది లెక్క ఈ ఇలస్ట్రేషన్. కళ్ళకు గంతలు కట్టుకుని కాదు కదా, కళ్ళు తెరిసి కూడా ఆ బ్లాక్ కాయిన్ అన్ని కోట్ల కాయిన్లో ఎక్కడుందో మనం చూసి దాన్ని పసిగట్టి ఫస్ట్ సిట్టింగ్ లో మనం తీయలేం, కళ్ళకు గంతలు కట్టుకోకుండా కూడా తీయలేం. యేసుక్రీస్తు ప్రభువారు అన్ని 100 సార్లు ఆ కాయిన్ తీసినంత ఇదిగా
ప్రవచనాలు నెరవేర్చాడు. రామాలో అమ్మంగళార్పు వినపడెను అంటాడు. ఇర్మియాలో జరిగినది స్పష్టంగా నెరవేరింది. ఆయన వస్త్రములు చీట్లు వేసుకున్నారు, అక్కడ రాయబడింది. నా దేవా ఎందుకు నన్ను చేయి విడిచావు? ఇవన్నీ కూడా ప్రవచనాలు. యాజ్ ఇట్ ఈస్ గా ఆయన పొల్లు పోకుండా నెరవేర్చాడు. వై జీసస్? దిస్ ఈస్ వై జీసస్. We don't know what is going to happen in next moment, but God knows. Jesus Christ is the God. That is why I believe Jesus Christ is the God. చూడండి, ఈ ప్రవచనాలన్నీ అవే. ఒక్క యేసుక్రీస్తు గూర్చి మినహా, ఒక్క యేసుక్రీస్తు గూర్చి కాకుండా ఇంకా ఎవరి గూర్చి కూడా ఫోర్ టోల్డ్ మెసేజెస్ అంటాం, లేదా ప్రవచనాలు అంటాం. ముందుగా చెప్పబడిన విషయాలు అన్ని 100 మరి ఎవ్వరిలోనూ లేవు, చెప్పబడలే. వాట్ మేక్స్ జీసస్ యూనిక్? ఇంకా ఏమున్నాయి? యేసుక్రీస్తు ప్రభువారిని యూనిక్ గా చూడటానికి ఏమి మనకు సహాయపడతాయి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యూనిక్? ఫస్ట్ ఆఫ్ ఆల్, unique can be described as the qualifications or qualities which we can see in some object that we could not see in another things. ఒక క్వాలిటీ కలిగినటువంటి ఒక వస్తువులో ఆ యొక్క అద్భుతమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, ఆ నాణ్యత ప్రమాణాలు కలిగి ఏవైతే ఉంటాయో వాటిని ఆ వస్తువులో తప్ప మనం ఇంకెక్కడ చూడలేం. అది యూనిక్ అంటే దాంట్లోనే ఉంది అలాంటి నాణ్యత, ఇంకే దేంట్లోనూ లేదు. అదే యూనిక్నెస్ అంటే. సో వాట్ మేక్స్ జీసస్ యూనిక్? ఏంటి యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న ప్రత్యేకత? మరి ఇంకెవరిలోనూ కూడా లేని ప్రత్యేకత. హిస్ వర్జిన్ బర్త్. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధ పుట్టుక. అలాగే ప్రొఫెసెస్ కన్సర్నింగ్ హిస్ లైఫ్. ఆయన ఏ విధంగా జీవిస్తాడు, ఏ విధంగా మాట్లాడతాడు, ఏ విధముగా దెబ్బలు తింటాడు, ఏ విధంగా చచ్చిపోతాడు, ఆయన చచ్చిపోయిన తర్వాత ఎవరి సమాధిలో పెట్టబడతాడు, అంటే దరిద్రుడి సమాధిలో పెట్టబడతాడా, ధనవంతుడి సమాధిలో పెట్టబడతాడా, ఇత్యాది విషయాలన్నీ కూడా ప్రొఫెసెస్ కన్సర్నింగ్ అబౌట్ హిస్ లైఫ్. మిరాకిల్స్ హీ పర్ఫార్మ్డ్, మెసేజ్ హీ కమ్యూనికేట్, లైఫ్ హీ లీవ్డ్ అంటే ఆయన జీవన విధానము, డెత్ అండ్ హీ డైడ్ ఆయన మరణించి తిరిగి లేచిన విధానము, ఆ పునరుత్థానము, అలాగే హీస్ ఐడెంటిటీ క్లెయిమ్ ఆయన తనకు తానుగా చెప్పుకున్న విధానము. ఇవి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పుకున్నట్లు ఎక్కడ చెప్పుకోలేదు, ఎవరు చెప్పలేదు, ఎక్కడ చెప్పుకోలేదు. ఆనుష్టంగా మ్యూట్ లో పెట్టండి అన్న, మ్యూట్ లో పెట్టండి. ఎవరు అన్మ్యూట్ చేసుకున్నారు మ్యూట్ లో పెట్టండి ప్లీజ్. 1 2 3 4 5 6 7 8 మ్యాచ్లెస్ క్వాలిఫికేషన్స్ అంటాం. అంటే అనుపమ అని ఉంటది పేరు. ఏం పేరండి సిస్టర్ గారు? మీ పేరండి అనుపమ అండి. అనుపమ. వాట్ డస్ ఇట్ మీన్ అనుపమ? అనుపమ అంటే తనలో మాత్రమే క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఆ క్వాలిఫికేషన్స్ ఇంకా ఎవరిలోనూ లేకపోతే ఆ అమ్మాయి అనుపమ. అంటే అనుపమైనది అంటే ఆమెలో తప్ప ఇంకెవరిలోనూ లేవు ఆ లక్షణాలు. అది మంచిది కావచ్చు, గుణము, సహృద్భావం కావచ్చు, సాత్వికం కావచ్చు, నెమ్మది మనస్తత్వం కావచ్చు, ఇట్లాంటివి. సో అనుపమైనటువంటి క్వాలిఫికేషన్స్ మనం యేసు ప్రభువులో చూస్తున్నాం, ఆయనలో తప్ప ఎవరిలో లేవు. ఇవి దట్ ఈస్ వై జీసస్. వై ఓన్లీ జీసస్? దిస్ ఈస్ వై జీసస్. యేసుక్రీస్తు ప్రభువారి గూర్చి అంతకంటే ముందు ఉన్నటువంటి ఏమంటాము ప్రవక్తలు ఏమండి ఆయన గూర్చి చెప్పడం జరిగింది. నాకంటే తర్వాత ఇంకొక ఆయన వస్తాడు, ఆయన శక్తిమంతుడు, నా తర్వాత ఇంకొక ఆయన వస్తాడు, నా తర్వాత ఇంకొక ఆయన వస్తాడు అని చెప్పేసి ప్రవక్తలందరూ కూడా ఆయన గూర్చి ప్రవచించారు, ఆయన గూర్చి కొనియాడారు, ఆయన గూర్చి ప్రసంగించారు, ఆయన గూర్చి మాట్లాడారు. అంటే అల్టిమేట్ ఆయనే అని. కానీ ఎక్కడా కూడా యేసుక్రీస్తు ప్రభువారు నా తర్వాత ఇంకొక ఆయన వస్తాడు,
ఆయన నాకంటే గొప్పవాడు అని కానీ, లేకపోతే ఈ ప్రవక్తలు మానవరీత్యా తగ్గించుకుని ఏ విధంగా అయితే దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కోసం చెప్పడం జరిగిందో, అలాగా యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క దైవత్వాన్ని తగ్గించుకుని, నా తర్వాత ఇంకొక మనిషి వస్తాడు, ఆయన్ని మీరు ఆరాధించండి, ఆయన్ని మీరు పూజించండి అని చెప్పేసి ఆయన దేవునిగా చూపించిన వైఖరి మనం ఎక్కడ చూడం బైబిల్లో. అఫ్ కోర్స్ నా తర్వాత ఇంకొక సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తారని చెప్పేసి అన్నాడు అనుకోండి, అది పరిశుద్ధాత్మని గురించి. నేను చెప్పేది ఏంటి అంటే, ప్రవక్తలు ఏ విధంగా అయితే చెప్పారో అలాగా యేసుక్రీస్తు ప్రభువారు ప్రవక్తలుగా చెప్పాలి. ఎందుకంటే ఆయన ప్రవక్త మాత్రమే కదా, ఆయన దేవుడై ఉన్నాడు. ఈ పాయింట్ ఒక్క యేసుక్రీస్తు ప్రభువారిలో మినహా తప్ప ఇంకెక్కడ మనం చూడం, ఎవరిలో మనం చూడం. వై జీసస్? దిస్ ఈజ్ వై జీసస్. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సంపూర్ణ దేవుడును సంపూర్ణ మానవుడై ఉన్నాడు అనేది బైబిల్ చెప్తున్నటువంటి థియాలజీ, బైబిల్ చెప్తున్నటువంటి దృక్పథం, బైబిల్ చెప్తున్నటువంటి తత్వం. కారణం ఏంటి అంటే, మానవుడు పడిపోయిన పరిస్థితిలో ఉన్నాడు, మానవుడు పాప పంకిలములో ఉన్నాడు. సో ఈ విధముగా పడిపోయినటువంటి మానవుడిని పైకి లేవనెత్తటానికి దేవుడిగా ఉన్నటువంటి ఆయన మానవ అవతారికి వస్తే మానవుని యొక్క పరిస్థితి అర్థమవుతుంది, మానవుని యొక్క స్థితిగతులు అర్థమవుతాయి, మానవుని యొక్క జీవన విధానం అర్థమవుతుంది, మానవుని యొక్క శ్రమ అర్థమవుతుంది, మానవుని యొక్క చింత అర్థమవుతుంది. కాబట్టి మానవుని యొక్క స్థితిగతుల్లో ఆయన మానవుని యొక్క స్థితిగతులను బట్టి మానవుని రక్షించడానికి హీ బికేమ్ యాజ్ ఎ మ్యాన్. ఆయన దేవుడై ఉండి మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు మనిషిని రక్షించడానికి. కానీ నేటి కాలంలో చాలా మంది మీరు చూస్తే బయట లోకంలో మనుషులుగా ఉండి దేవునిగా గొప్పగా వాళ్ళు హెచ్చించుకుంటున్నారు. మ్యాన్ కెనాట్ బికమ్ గాడ్, బట్ గాడ్ కెన్ బికమ్ మ్యాన్. ద బైబిల్ క్లియర్లీ సేస్. సో in order to save the humankind, Jesus Christ incarnated in this world. Jesus Christ came to this world to save humankind. యేసుక్రీస్తు ప్రభువారిలో ప్రేమ తత్వం అనేది ఉన్నట్టు ఇంకెవ్వరిలోనూ కూడా లేదు భూమి మీద జీవించిన మహాపురుషుల్లో. ఎందుకు తెలుసండి? ఆయనది ఎలాంటి ప్రేమ అంటే దైవికమైన ప్రేమ. ఆయనది మానవ దృక్పథములో ఆయన ప్రేమించిన ప్రేమ కంటే ఔన్నత్యము కలిగినటువంటి దైవికమైనటువంటి ప్రేమ. ఎందుకంటే ఆయన దేవుడై ఉన్నాడు కాబట్టి శిష్యుల్లో అప్పగింపబోయే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ఆయన ప్రేమించాడు. ఎంతవరకు ప్రేమించాడు? అంతము వరకు ప్రేమించాడు. అంటే టిల్ దేర్ ఫైనల్ మూమెంట్ ఆర్ హీస్ ఫైనల్ మూమెంట్. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణం వరకు వారిని ఆయన ప్రేమించాడు. కారణం ఏంటి అంటే, శత్రువుని సహితం ప్రేమించే గొప్ప మనస్తత్వం కానివ్వండి, శత్రువుని సహితం క్షమించే మనస్తత్వం కానివ్వండి, ఒక్క దేవునిలో మాత్రమే తప్ప ఎవ్వరిలోనూ లేదు. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి మానవుడిగా వచ్చి దైవికమైన ప్రేమ చూపించాడు. ఇది పాయింట్ ఇక్కడ. దిస్ ఇస్ ద ట్రూ లవ్. దిస్ ఇస్ ద ట్రూ లవ్. జీసస్ క్రైస్ట్ బీయింగ్ ఏ మ్యాన్, he showed the ultimate divine love upon the enemies. తాను ఈ లోకములో నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. అంతము వరకు అంటే ఇట్ మైట్ బి హీస్ లాస్ట్ మూమెంట్. ఆయన ఫిజికల్ డెత్ ఏదైతే అగోనీ ఏదైతే ఉంటుందో, ఆయన సిలువలో అనుభవించబోయే నొప్పి, బాధ, అంతం వరకు, ఆ టైం వరకు, టిల్ హిస్ లాస్ట్ బ్రెత్ ఆయన ప్రేమించాడు శత్రువుని. ఇది నాకు తెలిసి భూమి మీద నరమాత్రుడికి సాధ్యము కాదు. ఓన్లీ డివైన్ లవ్ అయితేనే ఇది సాధ్యం అవుతుంది. ఈ పాయింట్ చాలా బలమైనటువంటి పాయింట్. వై ఓన్లీ జీసస్? దిస్ ఇస్ వై జీసస్. తర్వాత ప్రపంచ చరిత్రలో భూమి మీద పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిర్దోషిగా ఉన్నటువంటి ఒక మనిషి, ఇది చాలా కీలకమైన పాయింట్ అండి.
మీరు ఎక్కడైనా చెప్పండి ఈ పాయింట్. భూమి మీద అంటే మానవ జాతి పుట్టినప్పటి నుంచి కూడా భూమి మీద ఎప్పటి వరకు కూడా నిర్దోషిగా ఉన్నటువంటి మనిషి 6 సార్లు తీర్పులో నిలబడలేదు. 6 సార్లు, అది కూడా నైట్ టైం. దట్ ఆల్సో నైట్ టైం. ఆ నైట్ టైం అంతా కూడా తెల్లవారు జాము వరకు కూడా అటు ఇటు ఆయన ఆ తీర్పుకి ఈ తీర్పుకి ఆ తీర్పుకి ఈ తీర్పుకి దాదాపు 6 సార్లు వెంటనే హుటాహుటిగా తిప్పబడ్డాడు. ఎలాగా? నిర్దోషి అయి ఉండి ప్రపంచ చరిత్రలో. అదేంటండి ఇది చాలా అన్యాయం కదండి అంటే, ఆ విధముగా ప్రపంచ చరిత్రలో కేవలం ఒక్క రోజులోనే, రాత్రి టైంలోనే, అది కూడా కొన్ని గంటల్లోనే 6 సార్లు న్యాయస్థానం ముందు 6 విధాలుగా నిర్దోషిగా నిలబడిన వాడు ఎవడైనా ఉన్నాడా అంటే ఓన్లీ జీసస్. ఓన్లీ జీసస్. జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ సిన్స్, జస్ట్ బికాస్ ఆఫ్ మై సిన్స్, he became as a scapegoat. అంటే స్కేప్ గోట్ అంటే ఏంటి? స్కేప్ గోట్ అంటే ఒక అపరాధి కోసం, ఒక అపరాధి నుండి, ఒక అపరాధి శిక్షను అనుభవిస్తున్న సమయంలో ఆ అపరాధిని శిక్ష నుండి తప్పించి నిర్దోషిగా ఉన్నటువంటి ఈ వ్యక్తి ఆ అపరాధానికి లోనైపోయి లేదా ఆ యొక్క శిక్షకు లోనైపోయి నిర్దాక్షిణ్యంగా బలైపోవడం అన్నమాట స్కేప్ గోట్ అంటే రే నీకోసం నేను బలయ్యాను రా అది. అంటే వీడి నీతిమంతుడే, న్యాయవంతుడే, కానీ పాపి అయినటువంటి వాడి కోసం వీడు అనవసరంగా చెడ్డవాడిగా ముద్ర వేయబడ్డాడు. జీసస్ క్రైస్ట్ has become scapegoat. 6 మారులు ఆయన అటు ఇటు తిప్పబడ్డాడు, కేవలం నీతిమంతుడయుండి దేవుడయుండి మానవుల పాపాల కోసం. ఓన్లీ జీసస్, ఓన్లీ జీసస్, ఓన్లీ జీసస్. యేసు పొందిన తీర్పులేనండి, యేసుక్రీస్తు ప్రభువారు పొందిన తీర్పులు 6 నీ కోసం నా కోసం. అవి ఎక్కడ అంటే, ఫస్ట్ ఆయన్ని తీసుకుపోయి అన్న యొద్దకు ప్రవేశపెడతారు. ఆ తర్వాత 2వ తీర్పు అన్న దగ్గర నుంచి కైప. ఆ తర్వాత 3వ తీర్పు ఏమండి మహాసభ అంటే సన్హెడ్రిన్లోకి వస్తాడు. మళ్ళీ 4వ తీర్పు సన్హెడ్రిన్ నుండి ఎక్కడికి వస్తాడు అంటే సీజర్ దగ్గరికి అనుకుంటా, ఐ థింక్. యా. ఆ తర్వాత మళ్ళా ఆయన ఎక్కడికి వస్తాడు అంటే హీరో దగ్గరికి వస్తాడు. హీరో దగ్గరికి వచ్చిన తర్వాత మరలా ఆయన పిలాతు దగ్గరికి వస్తాడు. సో మొత్తం మీద ఈ విధముగా, అంటే అక్కడ మీరు స్క్రిప్ట్ తర్వాత చదువుకోండి, మొత్తం మీద 6 సార్లు ఆయన తీర్పు తీర్చబడ్డాడు నిర్దోషిగా. ఎవరైనా పాపం చేస్తే దోషిగా తీర్పు తీర్చబడటానికి వాడు జడ్జి ముందు నిలబడటం అది వేరే విషయం అండి. కానీ నిరపరాధిగా ఉన్నటువంటి ఒక నీతిమంతుడయ్యుండి, ఒక పావురం లాంటి, ఒక గొర్రెపిల్ల లాంటి మనస్తత్వం కలిగి ఎవరికి కూడా అపాయం తలపెట్టకుండా ఉన్నటువంటి ఒక వ్యక్తి అన్యాయంగా అక్రమంగా నిందించబడి 6 సార్లు తీర్పులో నిలబడ్డాడు అంటే ఓన్లీ జీసస్. జస్ట్ బికాస్ ఆఫ్ మై సిన్స్. అండ్ వై జీసస్? ఇంకా ఎందుకు యేసు ప్రభు వారిని నేను దేవునికి ఆరాధిస్తాను అంటే, ఆయన నాకు నిరీక్షణతో కూడిన నిశ్చయత ఇచ్చాడు. మీరు తర్వాత రాసుకోండి ఈ పాయింట్, చాలా మంచి మీనింగ్ఫుల్ వర్డ్ ఇది. ఇక్కడ 2 వర్డ్స్ నేను క్లబ్ చేశాను, అంటే ఒక బుక్ లో రాస్తే దాన్ని కొంచెం మోడిఫికేషన్ చేశాను. నిరీక్షణతో కూడిన నిశ్చయత అన్నాడు ఒక భక్తుడు. ఇక్కడ 2 వర్డ్స్ క్లబ్ చేశాను. చూడండి, నిరీక్షణ వేరు, నిశ్చయత వేరండి. నిరీక్షణ అంటే ఎదురు చూడడం. ఒక ఆయన వస్తాడు, మనకి ఏదైనా తెస్తాడు, చూస్తాం. ఏం బ్రదర్, నేను ఈ రోజు నాకు ఏదో మీరు తెస్తానని చెప్పేసి అంటే, లేదండి ఈరోజు బస్సులు బంద్ అండి, రాలేకపోయాను, అంతే, అయిపోయి. నిరీక్షణ కాస్త నీళ్ళు గారిపోయింది. నిశ్చయత అంటే ఏంటి? బస్సులు బంద్ అయినా, లారీలు బంద్ అయినా, రాస్తా రోకో అయినా, స్ట్రైక్ అయినా, ఏదైనప్పటికీ కూడా ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తాను, లేదా నేను రాకపోయినా నీకు ఏదో విధంగా ఆ విషయాన్ని నీకు పురమాయిస్తాను అని ఒక మనిషి నాడు అనుకోండి, దాన్ని మనం నిశ్చయత అంటాం. నిశ్చయత ఏనాడు కూడా సిగ్గుపరచనేయదు. నిశ్చయత ఏనాడు కూడా వెక్కిరించదు. నిశ్చయత ఏనాడు కూడా మనల్ని నీరుగారిపోయేటట్టు ఉంచదు. నిరీక్షణ వేరు, నిశ్చయత వేరు. యేసుక్రీస్తు ప్రభువారు మనకి నిరీక్షణ మాత్రమే కాదు, నిరీక్షణతో కూడిన నిశ్చయత ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగిన. వాట్ ఏ వండర్ఫుల్ డైలాగ్ దట్ రైటర్
రిటర్న్ ఇన్ హిస్ బుక్ కదా. నిజంగా ఎందుకంటే ఇక్కడ రాస్తాడు ఇంగ్లీష్ బుక్ లో, యేసుక్రీస్తు ప్రభు వారు యూదులకు నిరీక్షణ కలిగి వాళ్ళని వెయిట్ చేయించాడంట. అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు మొదటి రాకడలో నిరీక్షింపజేశాడు. అంటే ఇదిగో మెస్సయ్య వస్తున్నాడు అని చెప్పేసి అంటే చాలా సంవత్సరాలు వాళ్ళు ఎదురు చూస్తారు. వచ్చాడు లేదా? వచ్చాడు. ఇప్పుడు రెండో రాకడలో ఉన్నటువంటి మనం మొదటి రాకడలో ఆయన యొక్క నిరీక్షణతో కూడినటువంటి ఆ యొక్క రాకడను చూసి, ఫస్ట్ రాకడలో ఆయన వచ్చేసాడు, ప్రవచనాలను నెరవేరిపోయాయి కాబట్టి రెండవసారి ఆయన రావటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చిన వాడు మొదటి తీర్పులో వచ్చాడు కాబట్టి, ఆయన మొదటి రాకడలో వచ్చాడు కాబట్టి ఇది రెండో రాకడలో ఆయన ఖచ్చితంగా వస్తాడు. ఎందుకంటే ఆయన ప్రవచనాలను వచ్చి నెరవేర్చాడు. మెస్సియానిక్ ప్రాఫెసెస్ ఆల్ టుగెదర్ హీ ఫుల్ఫిల్డ్. కొన్ని రెండో రాకడలో నెరవేర్చాల్సి ఉంది. సో ఆ విధంగా మొదటి రాకడలో వస్తానని చెప్పేసి అన్నాడు. మొదటి రాకడలో ఆయన వచ్చాడు, రెండవ రాకడలో కూడా ఆయన వస్తాను అంటాడు కాబట్టి ఖచ్చితంగా వస్తాడు. నిరీక్షణతో కూడిన నిశ్చయత ఓన్లీ జీసస్ హ్యాస్ గివెన్. నిరీక్షణతో కూడిన నిశ్చయత ఈ ప్రపంచంలో ఎవరు ఇవ్వలేదు. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, నేను వాటిని ఎరుగుదును, అవి నాకు తెలుసు, నేను వాటికి తెలుసు, అవి నన్ను వెంబడిస్తాయి, నేను వాటికి నిత్య జీవాన్ని ఇస్తున్నాను అంటున్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ అష్యూరెన్స్ దట్ గాడ్ హ్యాస్, జీసస్ హ్యాస్ గివెన్ us, డియర్ ఫ్రెండ్స్, మై డియర్ ఫ్రెండ్స్. వాట్ ఏ వండర్ఫుల్ అండ్ మ్యాచ్లెస్ ప్రామిస్ దట్ జీసస్ హ్యాస్ గివెన్ us. మ్యాచ్లెస్, దేంతో పోల్చలేనిది ఏంటంటే, నేను నిత్య జీవాన్ని ఇస్తున్నాను, అవి ఎన్నటికీ నశింపవు. ఓన్లీ గాడ్ కెన్ డూ దిస్. Since Jesus Christ already has done for us, he is nothing but God. యేసుకు దేవుడు మాత్రమే ఇవ్వగలిగి నిశ్చయతను యేసు ప్రభువు ఇచ్చాడు అంటే ఆయన మానవుడు మాత్రమే కాదు, ఆయన దేవుడై ఉన్నాడు. No one can steal us from his mighty hands. ఎవరు కూడా మనల్ని ఆయన చేతిలో నుంచి దొంగిలించలేరు. That kind of great assurance Jesus Christ has given us. Why only Jesus? This is why Jesus. And one more point I would like to mention here, that యేసుక్రీస్తు ప్రభు వారికి దగ్గరికి ఒక ఆయన వస్తాడు, యవ్వనస్తుడు వచ్చి, ప్రభువా నేను నిత్య జీవాన్ని పొందడానికి ఏం చేయాలి నాయనా, నువ్వు ఎన్నో బోధలు చేస్తున్నావు, ఎన్నో అద్భుతాలు చేస్తున్నావు, ఎన్నో అద్భుతమైనటువంటి పలుకులు నువ్వు పలుకుతూ ఉన్నావు, ఎన్నో ప్రసంగాలు చేస్తున్నావు. సో హౌ షుడ్ ఐ గెట్ ఎవర్ లాస్టింగ్ లైఫ్ అని చెప్పేసి అంటే యేసు ప్రభు వారు ఏమన్నారంటే, ఆయన కొన్ని ఆజ్ఞలు చెప్తాడు. కొన్ని ఆజ్ఞలు చెప్పిన తర్వాత ఇవన్నీ కూడా నేను అనుసరిస్తున్నాను ఆయన అని చెప్పేసి అన్న తర్వాత ప్రభువారు అంటారు, నీ వచ్చి నన్ను వెంబడించు. Come and follow me. You go to God and follow him. What he says, you obey him అని చెప్పేసి ప్రభువారు అనాలి. అట్లనే నువ్వు దేవుని దగ్గరకు వెళ్ళి దేవుడు చెప్పింది చేయరా బాబు అని చెప్పేసి అనలే. ప్రభువారు దానికి బదులుగా ఏమన్నారంటే, వచ్చి నన్ను వెంబడించి నేను నీకు నిత్య జీవాన్ని ఇస్తానని చెప్పేసి అన్నాడు. వై ఓన్లీ జీసస్? జీసస్ ఓన్లీ కెన్ గివ్ us ఎటర్నల్ లైఫ్. కానీ మరి ఆ భక్తుడు ఏం చేశాడు? ముఖం చిండి పుచ్చుకుని వెళ్ళిపోయాడు. అక్కడ నేను కొటేషన్ రాశాను చూడండి. A young man came to Jesus and asked for the eternal life. Very essential and sensible question. చాలా వివరణాత్మకమైన, చాలా సెన్సిబుల్ క్వశ్చన్, చాలా జ్ఞానయుక్తమైనటువంటి ప్రశ్న ఇది, చాలా ఆలోచించదగిన ప్రశ్న. సో ఇక్కడ 4 లైన్లు ఏం చెప్తున్నాయంటే, నేను రాసిన ప్రకారం, హీ కేమ్ టు రైట్ పర్సన్. ఆ యవ్వనస్తుడు రైట్ పర్సన్ దగ్గరికి వచ్చాడు. హీ ఆస్క్డ్ రైట్ క్వశ్చన్, సరైన ప్రశ్నే అడిగాడు. హీ గాట్ రైట్ ఆన్సర్. ఆయన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మంచి ఖచ్చితమైన ఆన్సరే పొందాడు. బట్ హీ టూక్ రాంగ్ డిసిషన్. అతను యూటర్న్ తీసేసుకున్నాడు. మన ఆధునిక భాషలో చెప్పాలంటే, మోడర్న్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే, హీ టూక్ రాంగ్ టర్న్, హీ టూక్ రాంగ్ డిసిషన్. సో యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే నిత్య జీవాన్ని ఇవ్వగలిగే జీవ ప్రదాత ఈ లోకంలో, ఇంకెవ్వరు లేరు. ద బైబిల్ క్లియర్లీ సేస్ దాట్ ఓన్లీ జీసస్ కెన్ గివ్ us eternal life.
He redeemed us. He has given emancipation from our sinful bondage. And he paid ransom amount to God to redeem us. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే చెల్లించాడు బలి. ఆయన మాత్రమే మనకు ఈ లోకానికి వచ్చి నిత్య జీవాన్ని ఇవ్వటం జరిగింది. Miraculous thing happened when Jesus Christ died. యేసుక్రీస్తు ప్రభువారు మరణించినప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చి దేవుని యొక్క చిత్తాన్ని బట్టి దేవుని యొక్క కార్యాన్ని సంపూర్తి చేశాడు అని చెప్పడానికి పరలోకము నుండి కొన్ని సూచక కార్యాలు దేవుడు చూపించాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. బ్రదర్ ఎలా జరిగింది బ్రదర్ మీటింగ్? బాగా జరిగిందండి. వెంట్ వెల్. ఓకే, ఫీడ్బ్యాక్ ఏంటి? బాగుంది, చాలా బాగా జరిగింది. బ్రదర్ కూడా కాల్ చేశారండి బాగా జరిగిందని, అంటే ఫీడ్బ్యాక్ అనమాట. వెంట వెల్, బాగా జరిగింది ఫీడ్బ్యాక్. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చనిపోయిన తర్వాత దేవుడు చూపించిన రుజువులు అవి. ఆయన కంప్లీట్ చేశాడు అని చెప్పడానికి ముద్ర వేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. భూకంపం రప్పించాడు. తెర అద్భుతంగా చినిగిపోయింది. అది ఎవ్వరు కూడా తెంపలేని దృఢంగా గట్టిగా కట్టబడినటువంటి తెర. దాన్ని ఎవ్వరు కూడా చెంపలేరంట. నరమాత్రుడు ఎవ్వరు కూడా చెంపలేరు. అలాంటి దాని అంతటి కదే సర్రమని తెగిపోయింది, మధ్య కట్ అయిపోయింది, రెండుగా చీలిపోయింది. కారణం ఏంటంటే ఇట్ ఈస్ ద డివైన్ మిరాకిల్. అలాగే సృష్టిలో ఆ టైంలో అక్కడ అనుకుంటా, బహుశా బెత్లెహేమ్ ఏరియా అంటే ఆ యెరూషలేం ప్రాంతంలోనే అనుకుంటా, చీకటి కమ్మింది. సో ఈ విధముగా యేసుక్రీస్తు ప్రభువారు మానవుల పాపాల కోసం సిలువలో చనిపోయిన తర్వాత దేవుడు పరలోకము నుంచి చూపించిన సూచక కార్యాలు ఇవన్నీ కూడా, నా కుమారుడు మానవుల కోసం చచ్చిపోయాడు అని దేవుడు ముద్ర వేశాడు. హీ షోడ్ us divine evidence that Jesus Christ died and he completed his work. మానవుల యొక్క పాపాల నిమిత్తమై, మానవుల యొక్క అతిక్రమాల నిమిత్తమై రాన్సమ్ అమౌంట్ అంటే ఈ యొక్క ప్రాయశ్చిత్తపు వెల దేవునికి చెల్లించడానికి, పాప పంకీలమైనటువంటి మానవాళిని విడిపించడానికి యేసు ప్రభువారు సిలువలో చనిపోయిన కారణంగా దేవుడు పరలోకం నుంచి రుజువులు చూపించి ముద్ర వేశాడు. స్టాంప్. ఓన్లీ జీసస్. ఆయన చనిపోయినప్పుడు మాత్రమే జరిగినాయి ఇలాంటివి అద్భుత కార్యాలు. ఎందుకు అంటే దిస్ ఇస్ ద డివైన్ ప్లాన్. ఈ లోకంలో చాలా మంది మనుషులు తాము దైవ అవతారాలుగా కనబరుచుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు, చాలా ప్రయత్నాలు చేశారు. అంటే వాళ్ళు మానవులుగా ఉన్నప్పటికీ సాదాసీదాగా మానవులుగా మాట్లాడితే ఇంకా దైవ లక్షణాలు ఏముంటాయి మనుషులు వాళ్ళలో అంటే ఏముంటాయి? కాబట్టి నేను మనిషిగా ఉన్నప్పటికీ నేను కొద్ది గొప్ప దైవ అవతార పురుషునిగా, దైవ కార్యాలు చేసే వ్యక్తిగా, డివైన్ పర్సన్ గా మనుషులు గుర్తించాలి అంటే ఏదో ఒకటి నేను చెయ్యాలని చెప్పేసి వెంపర్లాడారు వాళ్ళు. భూలోకంలో ఉండి ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలని చెప్పేసి. మనిషే. ఏనాడు కూడా మనిషి దేవుళ్ళకి ఎదగలేడు. యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా ఈ లోకానికి వచ్చి he lived perfect life without sin. ఆయన ఈ లోకానికి వచ్చి మానవునిగా జీవించి పాపరహితుడిగా జీవించాడు. పాప సహితుడిగా కాదు, పాపరహితుడిగా. అందుకని ప్రభు కొన్నిసార్లు ఆయన ఛాలెంజ్ చేశాడు, నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా స్థాపిస్తారా? ఈ పిలాతు దగ్గర కానివ్వండి, అన్న దగ్గర కానివ్వండి, సీజర్ దగ్గర కానివ్వండి, మహాసభలో కానివ్వండి, చాలా విషయాలు ఆయన మీదకి అబద్ధపు కార్యాలు, అబద్ధపు సాక్ష్యాలు చెప్పారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పలానా స్త్రీతో ఉండటం మేము చూసామండి అని చెప్పేసి ఎక్కడ ఎవరైనా చెప్పగలిగారా బైబిల్లో? ఎక్కడ చెప్పలే. ఆ కైజర్కి పన్ను ఇవ్వకూడదని చెప్పేసి అన్నాడు, లేకపోతే మోషే ధర్మశాస్త్రానికి విరుద్ధంగా మాట్లాడాడు. ఇలాగా
సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు కలిగి వాళ్ళు ఏమన్నా అబద్ధపు సాక్ష్యాలు మోపారేమో తప్ప అధికారుల మధ్య యేసు ప్రభు గురించి. యేసుక్రీస్తు ప్రభు వారు పలానా స్త్రీతో మాట్లాడటం మేము చూసామండి, యేసు ప్రభు వారు పలానా స్త్రీతో ఉండటం మేము చూసామండి, అంటే పలానా లేడీతో ఈయనకి ఇల్లీగల్ కమ్యూనికేషన్ కాంటాక్ట్ ఉందండి అని ఎక్కడైనా చెప్పారా యూదులు యేసు ప్రభు మీద? ఎందుకు అంటే వాళ్ళకి తెలుసు ఏ విషయంలోనైనా ఈయన పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఏదో కొద్ది గొప్ప మనం ఏదైనా సాధించవచ్చేమో తప్ప స్త్రీల విషయాలు ఏమైనా మాట్లాడితే అది పద్ధతిగా ఉండదు, జనాలు మన మీద ఉమ్మేస్తారా అని చెప్పేసి అనుకుని ఉంటారేమో వాళ్ళు. అందుకని చెప్పేసి ఈ కేటగిరీకి సంబంధించినటువంటి నిందలు ఏమి వేయలా. కైజరికి పన్నీయటం న్యాయం కాదని చెప్పేసి అన్నాడు, లేకపోతే విశ్రాంతి దినాన్ని మీరాడు, ఇట్లాంటి సింపుల్ థింగ్. కెన్ ఎనీవన్ ప్రూవ్ దట్ ఐ డిడ్ సిన్? నేను పాపం చేశానని చెప్పి మీలో ఎవరైనా చూపిస్తారా? నథింగ్, ఎవరు చూపించలేదు. ఈ పాయింట్ నాకు చాలా రోజుల క్రితం వచ్చింది. అసలు పిలాతు దగ్గర కానివ్వండి, ఇతర తీర్పు తీర్చే న్యాయాధిపతుల ముందు యేసు ప్రభు వారిని గూర్చి ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్ లాంటి నింద తప్ప మిగతా అన్ని వేశారు. వాళ్ళకి తెలుసు ఈయన అలాంటి వాడు కాడు అని చెప్పి. So after resurrection, Jesus appeared to his followers, disciples. కారణం ఏంటి అంటే ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు, మానవుడిగా జీవించాడు, మానవుడిగా చచ్చిపోయాడు, మానవుడిగా తిరిగి లేచాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఆత్మీయంగా లేచాడండి. తిరిగి ముందు ఉన్నటువంటి శరీరం లేదు అనుకోవటానికి లేదు. ఆయన భుజించాడు, చేపను భుజించాడు ఆయన పునరుద్ధానం అయిన తర్వాత. సో like how he resurrected with the holy body, in the same way along with the physical body he got resurrection, he risen again. ఆయన ఆత్మీయమైనటువంటి స్థూల శరీరాన్ని, సూక్ష్మ శరీరాన్ని ధరించుకుని ఏ విధంగా అయితే తిరిగి లేచాడో అలాగే స్థూల శరీరాన్ని కూడా, అంటే భౌతికమైన దేహంతో కూడా తిరిగి లేచాడు. అంటే ఆయన ఈ లోకానికి వచ్చి మానవుడిగా చచ్చిపోయి దేవునిగా తిరిగి లేచాడు. Why only Jesus? Because Jesus Christ is the only savior to humankind. సో ఇంకా చాలా ఉన్నాయండి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము ప్రత్యక్ష సాక్షులము, మేము ఐ విట్నెస్లము అని చెప్పేసి అంటాడు. ఇక్కడ ఒక పాయింట్ చెప్తానండి, చాలా కీలకమైనటువంటి మంచి వండర్ఫుల్ పాయింట్. పేతురు ఏమన్నాడు? ఆ అమ్మాయి కొండతో నీళ్లు పట్టుకెళ్తున్నటువంటి సీన్ మనం అక్కడ కరుణమణిలో చూస్తాం, లేదా అక్కడ మంట దగ్గర కూర్చుని చలి కాచుకుంటున్నటువంటి సమయంలో ఒక అమ్మాయి అంటది, పేతురు నువ్వు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యుల్లో ఒకడో కదా అని చెప్పి, నాకు తెలియదు అని చెప్పేసి భయపడి పారిపోతాడు. 3 times he lied. 3 సార్లు అబద్ధం మాట్లాడతాడు, భయపడి పారిపోతాడు. నాకు ఆశ్చర్యకరమైనటువంటి పాయింట్ ఏం తెలిసిందంటే, నాకు ఆశ్చర్యం కలిగించే పాయింట్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు మరణిస్తున్నటువంటి సమయం లేదా పట్టబడినటువంటి సమయంలో 3 సార్లు అబద్ధం ఆడి ప్రాణ రక్షించుకోవటానికి పారిపోయినటువంటి పేతురు దేవాలయంలో అదే యూదుల మధ్య మేము సాక్షులము అని చెప్పేసి అంత ధైర్యంగా ఎలా నిలబడగలిగాడు? రెజరెక్టెడ్ పవర్. యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత వచ్చిన శక్తి సామర్థ్యాలు ఆ విధంగా మరణానికి ఎదురుగా నిలబడటానికి కూడా సాహసించే విధముగా వాళ్ళని ధైర్యంతో బలంతో నిలబెట్టాయి. దేవునికి స్తోత్రం కలిగింది గాక. సో ఈ విధముగా తాను నమ్మినటువంటి విశ్వాసాన్ని బట్టి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఇంక ఎక్కడుంటదండి మనకు నిజంగా? అందుకని వాళ్ళు అంత క్రూయల్ గా చచ్చిపోయారు. నాకు యేసుక్రీస్తు ప్రభు వారే నాకు లైఫ్, ఇంకెవరు వద్దు అని చెప్పి చర్మాలు వలసబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, తల క్రిందులుగా సిలివేయబడ్డారు, నూనెలు వేయబడ్డారు, ఖడ్గంతో చంపబడ్డారు, తల ఖండించి చంపబడ్డారు. ఈ విధంగా నానా రకాలుగా హింసలు పొంది వాళ్ళు చంపబడ్డారు. అంటే దేర్ ఫౌండేషన్ ఆర్ దేర్ ఫెయిత్ బిలాంగ్స్ టు
ఆర్ లే డౌన్ ఆన్ ద బిలీఫ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభువారు గొప్పవాడు, దేవుడు, ఆయన రక్షకుడు అనే బిలీఫ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని మీద వాళ్ళ ఫౌండేషన్ ఆధారపడి ఉంది. అందుకని వాళ్ళు అంత అద్భుతంగా వాళ్ళు నడిపించబడ్డారు రెజరెక్షన్ పవర్ ద్వారా.